జై మహాకాల్ భైరవ్ హర మహాదేవ్. ఈరోజు వీడియో అసితాంగ భైరవుడు. భైరవ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈ విద్యలు నేర్చుకునేటప్పుడు ఈ క్రియలు కానీ చేసే విధానంలో ఎవైతే నేర్చుకుంటారో దానికి మనకు భైరవుడు ఉండాలి. భైరవుడు రక్ష. ఎందుకంటే అష్టదిక్కులకు మొత్తం ఆయన్నే. భైరవ శక్తి, దాని బంధనాలు, దాని విధానాల గురించి చెప్తా. కాకపోతే ఇలా గురువుగారు మీరు ఈ విధానాలు చెప్తా అన్నారు కదా, లాస్ట్ చెప్పలేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా దాని గురించి. ఈయన ఏంటంటే ఈ అసితాంగ భైరవుడు బ్రహ్మ శక్తి ఈయనకు. ఇట్లా దిక్కున భైరవుడు ఉన్నాడు, దిక్కున అమ్మవారి స్వరూపం ఉంటుంది. ఆ దిక్కులు కట్టేసుకునే విధానము అనేది నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తా. ఏది కానీ ఈ విషయం ఎందుకు చెప్తాను ఇప్పుడు అంటే, రాబోయే రోజులలో గ్రహణాలు వస్తున్నాయి. ఆ గ్రహణాలకు మీరు సిద్ధి చేసుకోవాలనుకుంటే ఈ భైరవ మంత్రం తీసుకొని మీరు సిద్ధి చేసుకొని దాని విధానంగా క్రియలు అనేది చేసుకుంటే అప్పుడు మీకు ప్రయోగాలకు దేనికైనా పనికొస్తుంది. కాబట్టి మీరు భైరవ మంత్రం ఫస్ట్ తీసుకొని నేర్చుకోవాలి. ఫస్ట్ భైరవ మంత్రమైనా సరే, శ్లోకమైనా సరే, మీకు ఏ విధానంగా వచ్చినా ఒక గురువుని ఆశ్రయించి గురువు దగ్గర తీసుకొని దాని విధానం ఏంటి అని తెలుసుకొని అప్పుడు ఆ విధి విధానాలకు అప్పుడు మనం చేసుకోవాల్సిన పద్ధతులు ఏంటిది, దేని గురించి తీసుకుంటున్నాము, అసలు ఏంటిది అని తెలుసుకొని చేసుకుంటే దానికి అర్థం ఉంటుందని నా విన్నపం. మీకు చాలా నేను ప్రతి వీడియో, నా ముందు వీడియోలో కూడా నేను చెప్పిన భైరవ మంత్రం చేయండి, భైరవ మంత్రం ఉంటేనే ప్రతి విధానం శక్తి అని. అంటే ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి చూసి అడుగుతుంటారు కాబట్టి దానికి ఫస్ట్ మెయిన్ భైరవుడు ఉండాలి. భైరవుడు ఉంటేనే శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి అనేది తీసుకుంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. లేకపోతే ఆ మంత్రాలు లేనిది మాత్రం ఈ మంత్రం పనిచేయదు. ఒకటే నేను ఏదో యక్షిని తీసుకున్నా కదా, పిశాచి తీసుకున్నా కదా, గురువుగారు నాకు వస్తలేదు, నాకు పలుకుతలేదు అంటే పలకది, రాదు. ఎందుకంటే నీకంటూ ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి అనేది ఒక రక్ష అనేది నీకు ఒకటి విధానం అనేది ఉంటే ఈ శక్తి అనేది తీసుకొని చేసుకోవచ్చు. అసలు ఏది తత్వం లేనిది నేను శక్తిని తీసుకుంటా అంటే శక్తి నీకు వచ్చి ఏం చేస్తుందో కూడా తెలియదు. దాన్ని ఆపే విధానం కూడా కావాలి, దాన్ని కంట్రోల్ చేసే విధానం కూడా కావాలి. ఒక శక్తిని నువ్వు కూర్చొని ఒక రూమ్లో కూర్చొని చేస్తుంటే దాని విధానం ఏదైనా చేయగలుగుతుంది. అది వస్తుంది, అది రాదని కాదు, కానీ ఒక రూపం ఎంచుకొని వస్తుంది. నీకు ఈ రూపంలో నాకు అమ్మవారి రూపంలో కనబడట, అమ్మవారి రూపంలో ఏది కనబడదు. ఇదే కాదు, ఏ శక్తి కూడా కనబడదు. నీకు అంత శక్తి ఉండాలంటే నీకు దైవబలం, దైవశక్తి అనేది ఉండాలి. దైవశక్తి అనేది ఉంటేనే నీకు శక్తి కనబడుతుంది. ఇప్పుడు ఈ కలియుగంలో దేవతలు రారు, దేవత రూప పటాలు కనబడతాయి అంతే తప్ప. కానీ దేవతలు రావాలంటే అగ్ని హోమ గుండంలోనే దేవతలు చూడొచ్చు. మరి గురుగారు పిశాచులు ఇవన్నీ అంటారు కదా, ఇవి కూడా రూపం అనేది ఇట్లా ఉంటుంది అంతే. కానీ అది వచ్చి నీ ముంగట వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు, నీకు నేనేం కావాలని చెప్పది. ఈ భ్రమలలో పోకుండ్రి. ఇంకా ఈ భ్రమలలో పోయి గురువులు ఇట్లా అది కాదు కావాల్సింది. మీరు చేసే విధానం ఏంటంటే మంత్రము శక్తి. శక్తి ఎక్కడుందో తెలుసుకోరు అసలు. నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పిన, మూలాధారం నుంచి సహస్రారం దాకా దీన్ని ఈ విధానంలో మనిషిని కట్లలేస్తారు అని చెప్పిన. శక్తి ఎవరు, ఆ శక్తి ఎక్కడుంది అనే విధానం తెలిస్తే మంత్రశాస్త్రం మొత్తం తెలియదు. కొంచెం అనుభవంలోకి వస్తుంది. మొత్తం నీవు కాదు, ఎవరి గురించి తెలియదు. అది అనుభవం అనేది కొంచెం దాని గురించి తెలుస్తుంటుంది. అప్పుడు దాని గురించి తెలుసుకుంటే దాని విధానం ఏందని చెప్తే అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు శక్తి ఉందా ఏముంది అని. దీనికి ఒకటే విధానం, గాలి జోకింది అనే విధానం ఎట్లా అంటారో శక్తి కూడా వచ్చింది అనే విధానంలో ఉంటుంది అంతే తప్ప ఏదో వచ్చి చేసి నీకు ఏదో అద్భుతాలు చేసిపోతుంది, అన్ని రకాలు జరుగుతాయి అనుకోవడం అన్నీ పొరపాటు అవుతాడు. పొరపాటు పడ్డదే అక్కడ పడతాడు. మంత్రము అనేది ఉచ్చారణ జరిగినప్పుడు ఆ మంత్రమే నీ బలం. అది ఏ మంత్రం అన్నా కావచ్చు. ఆ మంత్రం తీసుకునే విధానము, ఇచ్చే గురువు, నీ పట్టుదల, గురువు, నమ్మకం, మంత్రం ఇవన్నీ ఉండాలని చెప్పిన మొదటి నుంచి. సరే, మీరు ఏ విధానంగా తీసుకుంటూ గురువును ఆశ్రయించి భైరవ మంత్రం తీసుకొని భైరవ మంత్రంతో ఏదైనా చేయొచ్చు. ఆ మంత్రం అనేది మనకు ఒక శక్తి. ఆ శక్తిని తీసుకుంటే అప్పుడు దిక్కులు అనేది దిక్కులకు మనము కట్టేయచ్చు. ఏ దిక్కు ఏం చేయాలనే విషయం నెక్స్ట్ వీడియోలో చెప్తా. జై మహాకాల్ భైరవ్ హర హర మహాదేవ్.